మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోకము దాని యొక్క వివరణ అందులో భాగంగా ఈరోజు మనం 147వ శ్లోకము 148వ శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్పనిభాకృతి ఓజోవతీద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత. స్వర్గాపవర్గదాయే నమః. స్వర్గాన్ని నిత్యసుఖమైన మోక్షాన్ని ప్రసాదించేటువంటి తల్లికి నమస్కారములు. ఓం శుద్ధాయే నమః. పరిశుద్ధ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు. ఓం జపాపుష్ప నిభాకృత్యై నమః. దాసాని పువ్వును బోలినటువంటి రంగుతో అంటే అరుణవర్ణముతో ప్రకాశించేటువంటి తల్లికి నమస్కారములు. ఓం ఓజోవత్యై నమః. సప్తధాతువులను దాటిన అష్టమధాతువైన ఓజస్సు రూపంలో తేజరిలేటువంటి తల్లికి నమస్కారములు. ఓజస్సు వల్ల బలము, కాంతి, ప్రజ్ఞ, ధారణాశక్తి పెరుగుతాయి. ఇది ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం కలిగిన వారిలో వృద్ధి చెందుతుందన్నమాట. ఓం ద్యుతిధరాయే నమః. కాంతి స్వరూపిణైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం యజ్ఞరూపాయే నమః. యజ్ఞమే విష్ణువనే మంత్రం వల్ల విష్ణువు కంటే వేరు కానిదైన తల్లికి నమస్కారములు. అంటే విష్ణు స్వరూపమే అయినటువంటి అమ్మవారికి నమస్కారములు. ఓం ప్రియవ్రతాయే నమః. సమస్త దేవతా వ్రతాల పట్ల ప్రీతి కలిగినటువంటి తల్లికి నమస్కారములు అని వివరణ జరిగింది. 148వ శ్లోకము. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ మహతీ మేరు నిలయ మందార కుసుమప్రియ. ఓం దురారాధ్యాయే నమః. ఇంద్రియ చాంచల్యం గల అంటే నిగ్రహం లేని వారికి పూజించుటకు శక్త్యం కానిదైన తల్లికి నమస్కారములు. నిగ్రహం లేని వారు పూజకి అనర్హులు కాబట్టి అటువంటి వారికి అమ్మవారిని పూజించేట శక్యం కాదు. అందుచేత దురారాధ్యాయే నమః అనే నామాన్ని చెప్పడం జరిగింది. ఓం దురాదర్శాయే నమః. నిర్మల హృదయులు కానివారు గ్రహింపజాలని స్వరూపం గల తల్లికి నమస్కారములు. నిర్మలంగా లేనటువంటి హృదయం లేనటువంటి వారు కూడా గ్రహింపలేరు అమ్మవారి స్వరూపాన్ని, అందుకని ఈ నామం చెప్పడం జరిగింది. ఓం పాటలీ కుసుమప్రియాయే నమః. తెలుపు, ఎరుపు మిశ్రమ వర్ణపు పాటలీ పుష్పంపై మక్కువ గల తల్లికి నమస్కారములు. ఓం మహత్యై నమః. పరబ్రహ్మ స్వరూపిణి అయినందున గొప్ప పరిమాణం గల తల్లికి నమస్కారములు. ఓం మేరు నిలయాయే నమః. మేరు పర్వతమే నివాస స్థానంగా గల తల్లికి నమస్కారములు. ఓం మందార కుసుమప్రియాయే నమః. దేవపుష్పమైన మందారమునందు అతి ప్రీతి గల తల్లికి నమస్కారములు అని ఈ 148వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.